హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఉచిత కుట్టు మిషన్ కి అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికైతే గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు అయితే ఉన్నాయి. అది ఏందో చెప్తా, మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. మనకి ఎప్పటి నుంచి మిషన్లు ఇస్తారు, ఏమేమి జిరాక్స్లు పెట్టి ఎక్కడెక్కడ ఇవ్వాలి, అసలు ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి. మొబైల్లో అప్లికేషన్ అయితే చేసుకున్నారు కానీ ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ అయితే కావడం లేదు. అలాగే కరెక్షన్ మొబైల్ నెంబర్ అనేది కూడా తప్పు పెట్టాము, మా యొక్క ఇంటి పేరు అనేది రాంగ్ ఎంటర్ చేసాము, మా యొక్క డీటెయిల్స్ అనేది అసలు రాంగ్ ఎంటర్ చేసాము, ఎలా ఎడిట్ చేయాలి, ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో అనేది కూడా మీకు అయితే డీటెయిల్స్ చెప్తాను, మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. బ్యాడ్ న్యూస్ ఏదో చెప్తాను, గుడ్ న్యూస్ ఏదో చెప్తాను. రెండు విధాలుగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్. పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా మీ సేవ అప్డేట్స్, ఫైల్స్, పీడిఎఫ్ లింక్స్ మీరైతే అక్కడి నుంచి పొందొచ్చు. మీరు అనేది ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత TGOBMMS అనేది కూడా టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆప్షన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ఆప్షన్ కి మనకి ఈ ఉచిత కుట్టు మిషన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకు 9వ నెల 15వ తారీఖు అంటే సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ బీసీ కార్పొరేషన్ తరపు నుంచి ఇక్కడ ముస్లిమ్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ముస్లిమ్స్ కి ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్ కు అయితే బీసీ వస్తుంది కాబట్టి ముస్లిమ్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీలు అయితే అడగలేదు మనకి, అంటే హిందూవా ముస్లిమా ఏంటి మీ యొక్క కేటగిరీ, రిలీజన్ ఏంటనేది అయితే అడగలేదు కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అయితే ఈ యొక్క అప్లికేషన్ లో మీరు కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళనేది కూడా ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఆధార్ నేమ్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు అనేది కూడా ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఉచిత కుట్టు మిషన్లకు అప్లికేషన్ చేసుకున్న వారికి అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేసిన విత్ ఇన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 45 days కి అనేది కూడా మనకు మిషన్లు అనేది పంపిణీ అయితే చేస్తారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క స్కీమ్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి మళ్ళీ మిషన్లు తీసుకున్నారో మీరైతే గవర్నమెంట్ తరపు నుంచి మళ్ళీ వేరే స్కీమ్ కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులైతే ఉండరు. ఎవరైతే మన ఈ మిషన్ కొరకు అప్లికేషన్ చేసిన గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఒకటేసారి 4 సంవత్సరాల వరకు అయితే ఒకేసారి అయితే మనకి లబ్ధి అయితే పొందడం జరుగుతుంది. ఇంద్రమిల్లు తీసుకున్న వాళ్ళు ఈ యొక్క స్కీమ్ కి అయితే వర్తించరు. ఇప్పుడు మిషన్లు తీసుకున్న వారు ఇంద్రమిల్లుకి అయితే వర్తించరు. నెక్స్ట్ మిగతా ఏమైనా కొత్త పథకాలు వస్తే వాటికి కూడా అయితే మీరు వర్తించరు. అందుకనే మిషన్ కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించుకొని మరి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ మిషన్ వచ్చేది 20,000 30,000 లోపు అయితే మనకు మిషన్ టూల్ కిట్స్ అయితే ఇస్తారు. మనకు లక్షల విలువైన స్కీమ్లు ఏమైనా ఉంటే ఆ ఫ్యూచర్ లో మీకైతే ఎఫెక్ట్ పడుతుంది. ఆ విధంగా అయితే మీరు 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన జిరాక్స్లు అన్ని పెట్టేసి ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవనేది పెట్టేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో అయితే మీరు గ్రామ పంచాయతీలో అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ గ్రామ పంచాయతీలో తీసుకోలేకపోతే ఎంపీడీ ఆఫీస్ లో అయితే సబ్మిట్ చేయాలి. ఎంపీడీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినా కానీ మీరైతే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యి మీరైతే అక్కడి నుంచి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇలా ఏమైనా కరెక్షన్ ఉంది, మాకు కరెక్షన్ చేసుకోవాలి, మాకు పీడిఎఫ్ ఫామ్ అనేది మేము డౌన్లోడ్ చేసుకోలేదు అనేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పీడిఎఫ్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేయడం అయితే లేదు. ఒకసారి మీరు అప్లికేషన్ చేసుకున్నాక అప్లికేషన్ కిందనే క్లిక్ హార్ట్ టు డౌన్లోడ్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదు. 1-2 సార్లు చూసుకున్న తర్వాత ప్రీవ్యూ చూసుకున్న తర్వాతనే సబ్మిట్ అయితే చేయాలి. ఆ రెండు విధాలుగా అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.